నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్. ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇక మ్యాటర్లోకి వచ్చేస్తే కర్నూలు జిల్లాతో పాటు రాయలసీమలోనూ ప్రత్యేక స్థానాన్ని భూమా కుటుంబం సంపాదించుకుంది. నాడు రాజకీయాల్లో చక్రం తిప్పిన భూమా కుటుంబంలో పరిస్థితులు మారిపోయాయి. భూమా నాగిరెడ్డి, శోభా నాగిరెడ్డి మరణం తర్వాత భూమా కుటుంబంలో నిత్యం ఏదో ఒక సమస్య వస్తూనే ఉంది. రకరకాల తగాదాలతో ఆ ఫ్యామిలీ సభ్యులు నిత్యం వార్తల్లో నిలుస్తున్నారు. నాడు ఉన్న ఐక్యత నేడు కొరవడంతో భూమా అభిమానులు నిరాశలో ఉన్నారనే చర్చ జిల్లా వ్యాప్తంగా సాగుతుంది. భూమా కుటుంబంలో మొత్తం 4 అన్నదమ్ములు ఉండేవారు. అందులో 3 భూమా బ్రాండ్తో రాజకీయంగా ఉన్న భూమా నాగిరెడ్డి, శోభా నాగిరెడ్డి మాత్రం జిల్లాలో తమకంటూ ప్రత్యేకత సంపాదించుకుని రాజకీయంగా ఎదిగారు. వారి మరణం తర్వాత భూమా అఖిలప్రియ ఎంటర్ అయి నంద్యాల బాధ్యతలు స్వీకరించి మంత్రిగా ఎదిగిన తర్వాత కాలంలో కుటుంబ కలహాల్లో రోజు రోజుకు పెరుగుతున్నాయనే వాదన ఉంది. ఆళ్లగడ్డ, నంద్యాల నియోజకవర్గాలు భూమా కుటుంబానికి కంచుకోటలుగా ఉండేవి. అలాంటి పరిస్థితులు నేడు పూర్తిగా మారిపోయింది. భూమా మరణం తర్వాత బై ఎలక్షన్స్లో భూమా బ్రహ్మానందరెడ్డి ఎమ్మెల్యేగా గెలిచారు. 2019లో జరిగిన ఎలక్షన్స్లో ఆయన ఓటమి పాలయ్యారు. బై ఎలక్షన్ సమయానికి భూమా కుమారుడైన విఖ్యాత్ రెడ్డికి వయసు లేకపోవడంతో పోటీ చేయలేదు. ఈసారి ఎలాగైనా ఎన్నికల్లో భూమా విఖ్యాత్ రెడ్డి నంద్యాల సెగ్మెంట్ నుంచి పోటీ చేయాలని భావించినా అధిష్టానం మాత్రం ఇప్పటికే నంద్యాల నియోజకవర్గ నూతన ఇన్ఛార్జిను ప్రకటించేసింది. దీంతో కాస్త అయోమయ వాతావరణం నెలకొందనే చెప్పొచ్చు. గత ఎన్నికల్లో టీడీపీ తరఫున బరిలో నిలిచిన భూమా అఖిలప్రియ ఓడిపోయారు. తర్వాత కాలంలో పుంజుకున్న ఆమె ఈసారి ఎలాగైనా ఆళ్లగడ్డ నియోజకవర్గంలో జెండా ఎగరవేయాలనే ఆలోచనలో ఉన్నారు. ఈ మేరకు ప్రజల్లోకి వెళుతూ క్యాడర్తో మమేకం అవుతున్నారు. ఒకవేళ అధిష్టానం తనకు అవకాశం ఇస్తే గెలిచేందుకు ఇప్పటికే పావులు కదిపారు. ఇక్కడే మరో ట్విస్ట్ ఉంది. ఆళ్లగడ్డలో జనసేన పార్టీ క్యాడర్ బలంగా ఉండడంతో ఆ నియోజకవర్గాన్ని టీడీపీ మిత్రపక్షంగా ఉన్న జనసేనకు సీటు కేటాయిస్తున్నారని టాక్ నడుస్తుంది. ఇది ఇలా ఉంటే అఖిలప్రియ మాత్రం తగ్గేదేలే అన్నట్టు నియోజకవర్గంలో పర్యటిస్తుంది. పార్టీని నమ్ముకుని 4 ఏళ్లుగా పనిచేస్తున్న తనను కాదని కొత్త వారికి అవకాశం ఎలా ఇస్తారని అఖిలప్రియ ఫైరవుతున్నట్టు సమాచారం. భూమా నాగిరెడ్డి అన్న కొడుకైన భూమా కిషోర్ రెడ్డి ఆళ్లగడ్డ నియోజకవర్గం ఇన్ఛార్జిగా ఉన్నారు. భూమా ఫ్యామిలీ అంటే తమదేనంటూ అఖిలప్రియ చెప్తుండగా పెళ్లి చేసుకుని ఇంటి పేరు మద్దూరుగా మార్చుకున్న ఆమె భూమా కుటుంబానికి ఎలా దగ్గరంటూ మిగిలిన కుటుంబం చెప్తోంది. ఈ రగడ ఏకంగా ప్రెస్ మీట్లు పెట్టి చెప్పుకునే స్థాయికి చేరాయి. అఖిలప్రియకు ఆళ్లగడ్డలో చోటు లేదని, ఆమె చేసిన ఘోరాలు అందరికీ తెలిసాయంటూ సొంత కుటుంబమే ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో అఖిలప్రియ ఇబ్బందుల్లో పడ్డారని క్యాడర్ చెప్తోంది. తామే అసలైన భూమా వారసులమని కిషోర్ వర్గం చెప్పుకోవటం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. వచ్చే ఎన్నికల్లో తాను బీజేపీ నుంచి బరిలో ఉంటానని, ఆ సీటు రాకుంటే స్వతంత్ర అభ్యర్థిగానైనా పోటీ చేస్తానని కిషోర్ చెప్తున్నారు. భూమా కుటుంబంతో పాటు ఆ ఫ్యామిలీ సపోర్టర్లంతా తన వైపే ఉన్నట్టు ఆయన ప్రకటన కూడా చేశారు. వారితో సమీక్షా సమావేశాలు నిర్వహించి రానున్న ఎన్నికల్లో అందరూ తమకే సపోర్ట్ చేయాలని కోరుతున్నారు. ఇదే అంశం ఇప్పుడు ఆళ్లగడ్డ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది. భూమా సొంత వర్గంలో ఇంటి పోరు కారణంగా ఎవరు ఎలా వెళ్లాలో తెలియని కన్ఫ్యూజన్లో క్యాడర్ ఉన్నట్టు తెలుస్తోంది. మద్దూరు అఖిలప్రియ, భార్గవరాం నాయుడు తాము భూమా వర్గం అంటే ఊరుకోమని కిషోర్ రెడ్డి ప్రచారం చేయిస్తున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. భూమా కుటుంబం అంటే ఒక సమయంలో పేద ప్రజలకు అండగా ఉంటూ సహాయ సంక్షేమాన్ని అందించిందని, ఇప్పుడు ఆ పరిస్థితి లేదని కిషోర్ వాదిస్తున్నారు. భూమా పేరుతో అరాచకాలు చేస్తుంటే సహించేది లేదంటూ కిషోర్ చెప్తున్నారు. ఫిబ్రవరి 7 నుంచి ప్రజల్లోకి వెళ్తానని ప్రకటించారు. భవిష్యత్తులో క్యాడర్ను కలుపుకుని ముందుకు సాగుతానని, 2024లో విజయం సాధిస్తానంటూ గెలిపే లక్ష్యంగా ఆయన పావులు కదుపుతున్నారట. భూమా కుటుంబంలో సన్నిహితంగా ఉంటున్న ఏవి సుబ్బారెడ్డి కొన్నాళ్లుగా సైలెంట్గా ఉన్నారు. అఖిలప్రియ, విఖ్యాత్ రెడ్డి ఆస్తుల విషయంలో జోక్యంతో ఆయనను కూడా ఆ ఫ్యామిలీ దూరం పెట్టింది. ఆ తర్వాత కాలంలో అఖిలప్రియ తమ వర్గంపై దాడి చేయించారంటూ సుబ్బారెడ్డి ఆరోపిస్తూ వచ్చారు. భూమా కుటుంబంతో సుబ్బారెడ్డి సన్నిహితంగా ఉంటూ ఇలా వ్యాఖ్యానించడంతో క్యాడర్లో మరింత కన్ఫ్యూజన్ నెలకొందని టాక్. ఇలా అఖిలప్రియ తమ కుటుంబ సన్నిహితులతో ఒక్కొక్కటిగా విభేదాలు రావడం వల్ల భవిష్యత్తులో ఇబ్బందులకు గురవుతారా అనే వార్తలు కూడా గుప్పుమంటున్నాయి.
ఆళ్లగడ్డ నియోజకవర్గంలో సొంత రక్త సంబంధీకులే రెండు వర్గాలుగా ఏర్పడి బహిరంగంగా ప్రెస్ మీట్లు పెట్టడం ఇబ్బందికరంగా మారింది. బహిరంగ సమావేశాలపై పార్టీ పెద్దలు కూడా ఆగ్రహంతో ఉన్నట్టు సమాచారం. ముఖ్యంగా ఐక్యతకు ఉదాహరణగా ఉండే భూమా కుటుంబంలో ప్రస్తుతం ఉన్న చీలికలు ప్రతిపక్ష అభ్యర్థులకు ప్లస్గా మారే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. దీని నుంచి ఎంత త్వరగా బయటపడితే ఆ కుటుంబానికి మంచిదని చెబుతున్నారు. ఇటీవల టీడీపీ నిర్వహించిన రా కదిలిరా కార్యక్రమంలో భూమా అఖిలప్రియ పాల్గొనటం, క్యాడర్తో ఉత్సాహంగా మెలగడంతో ఆ పార్టీ శ్రేణులు ఉత్సాహంగా ఉన్నారట. ఈ క్రమంలో తమ సొంత బ్రదర్ అయిన కిషోర్ రెడ్డి అఖిలప్రియ అసలు భూమా వర్గమే కాదంటూ చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్గా మారాయి. ఆళ్లగడ్డలో ఇలాంటి పరిస్థితులు ఉంటే వచ్చే ఎన్నికల్లో ఆమె విజయ అవకాశాలు దెబ్బతినే అవకాశం లేకపోలేదని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. ప్రజల్లోనూ సందేహాలు రాకుండా చూసుకోవాలని సూచించినట్టు సమాచారం. ఇప్పటికే భూమా వర్గానికి ఆళ్లగడ్డ, నంద్యాల నియోజకవర్గాలు చేజారిపోయాయని టాక్ కూడా వినిపిస్తుంది. కాస్తో కూస్తో పట్టున్న ఆళ్లగడ్డనైనా నిలుపుకుంటారా లేదా కుటుంబ కలహాలతో దూరం చేసుకుంటారా అనే ఉత్కంఠ జనాల్లో నెలకొంది. ఓవైపు వర్గపోరు, మరోవైపు భూమా కుటుంబంలో 3 పార్టీలు ఉండడంతో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. ఇది మెటా న్యూస్ అప్డేట్. ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయడం మర్చిపోవద్దు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మెటా న్యూస్.